14వ అధ్యాయము యెహోషువ గ్రంథం 11వ వచనం. 10వ వచనం చివరిలో, ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను అని. యెహోషువకు క్యాలేబు తను గూర్చి పలికిన మాట ఇది అని. కాలేబు తన వయస్సును గురించి మాట్లాడుతూ, ఇదిగో ఇప్పుడు నేను 85 సంవత్సరముల ఏండ్లు గలవాడు. వాస్తవంగా ఇది దీర్ఘాయుష్యే. దైవజనుడు మోషే అన్నట్లు 90వ కీర్తనలో, నరుని ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు. ఈయనకి ఇంకా అధిక బలం ఉన్నట్లుంది, అందుకే ఇంకా 5 సంవత్సరాలు కూడా దాటాడు. దాటిన తర్వాత కూడా ఏమంటాడు? అదే 11వ వచనం, మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము అని. అంటే దాదాపు ఇప్పుడు 40 సంవత్సరాల వెనక్కి వెళ్ళి మాట్లాడుతున్న మాట ఇది. 40 సంవత్సరం, 40 కాదు, దాదాపు 47 సంవత్సరాలు. ఇంతకుముందు ఒక వారం చెప్పుకున్నాం మనం. అంటే 47 సంవత్సరాల క్రితం మోషే యెహోషువను, అంటే 12 గోత్రాలకు వారిని ఒక్కొక్కరిని వేగు చూడడానికి పంపించిన రోజును గూర్చి జ్ఞాపం చేస్తూ, 47 సంవత్సరాల క్రితం నాకు ఎలాంటి బలం ఉండినో ఇప్పుడు నాకు అలాంటి బలమే ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఇక్కడ మనం తలంచాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, కాలేబు వయస్సులో ఎదుగుతున్నాడు, కానీ బలములో తగ్గిపోలేదు. గ్రోయింగ్ ఇన్ ఏజ్ బట్ నాట్ వీకెనింగ్ ఇన్ స్ట్రెంగ్త్. వయస్సులో ఎదుగుతూ ఉన్నప్పటికీ, శారీరకంగా వయస్సులో ఎదుగుతూ ఉన్నప్పటికీ, నాట్ గ్రోయింగ్ వీక్, నాట్ గ్రోయింగ్ వీక్ అంటే బలహీనుడు కావడం లేదు. ఇంకో మాట చెప్పాలి, ఈజ్ అడ్వాన్సింగ్ ఇన్ ఏజ్. వయస్సులో పైపడుతున్నాడు, అలాగే బలములో కూడా గ్రోయింగ్ ఇన్ ఏజ్ అండ్ ఆల్సో గ్రోయింగ్ ఇన్ స్ట్రెంగ్త్ అనేది. ఇది న్యాచురల్గా సాధ్యమేనా అని, ఇప్పుడు పులిపీట ఎక్కాలంటేనేమో మోకాడి మీద చేపెట్టి ఎక్కాల్సిన పరిస్థితి, లేకపోతే మెట్లు ఎక్కాలంటేనేమో మోకాళ్ళ మీద చేతులు పెట్టుకొని ఎక్కాల్సిన పరిస్థితులు. ఏది కొంచెం 50 దాటుతుంటేనే, ఇంకా 85 వస్తే అట్లుంటుంది. అయితే ఈ విషయానికి వచ్చి మనం ఆత్మీయంగా తలద్దాం. యెహోషువ తాను చెప్పిన ఈ మాటలు ఈరోజు మనము ఆత్మీయంగా మన జీవితాలకు అన్వయించుకుందాం. ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించినప్పుడు, పేతురు అపొస్తలుడు అన్నట్లు 1వ పేతురు 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారు. మీరు బైబిల్ తెరుస్తుండండి, రెఫరెన్స్ చెప్పినప్పుడైనా బైబిల్ తెరుస్తుండండి, సాధ్యమైనంత వరకు తెరవండి. 1వ పేతురు 1వ అధ్యాయం 3 వచనాలు. నేను ఒక చిన్న ఫ్రాగ్మెంట్ చెప్తున్నాను. ఫ్రాగ్మెంట్ ఏంటి అది అంటే, క్రొత్తగా జన్మించిన శిశువులను వాళ్ళు. వాస్తవంగా పేతురు ఎవరికి రాశాడు? పసిపిల్లలకు రాశాడా? క్రొత్తగా పుట్టిన పిల్లలకు రాశాడా? ఒకవేళ కొత్తగా పుట్టిన పిల్లలకు రాస్తే వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? అది కాదు ఇక్కడ దీని అర్థం. ఇది రక్షణ పొందిన అనుభవాన్ని గురించి మాట్లాడుతూ ఉంది అని. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలో అనేకులు, దేవుని స్తోత్రం, ప్రభు కృపచేత క్రీస్తునందరి విశ్వాసం ద్వారా మనం నూతనంగా జన్మించిన అనుభవం మనం కలిగి ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3, 5లో నికోదేముతో ఒక మాట అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు, దేవుని రాజ్యంలో ప్రవేశించను లేడు.
ఆ క్రొత్తగా జన్మించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే సమస్తము చేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 2-3 వచనాల్లో మనం గమనించినప్పుడు, నేను చిన్న చిన్న ఫ్రాగ్మెంట్సే చెబుతుంటాను మీకు, మీరు చూడండి. ఆయన ఈ మాట అంటాడు, దేవుడు తన విశేషమైన కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు. ఏంటి అని విశేషమైన కనికరం అంటే, పై భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరణ భూస్థాపన పునరుత్థానములు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించాడు. ప్రభువైన క్రీస్తుని శిలువకు మరణానికి అప్పగించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి సజీవుడై తిరిగి లేచాడు. ఆయన లేచడం ద్వారా ఎంతమంది ప్రభువైన క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన మరణ భూస్థాపన పునరుత్థానములతో తాము ఐక్యపరుచుకున్నారో అలాంటి వారందరూ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా ఏమైనారు, ఇప్పుడు లేపబడిన వారు, అంటే మీరు మరలా జన్మించారు అనేది చూస్తాం. పాపంలో వాళ్ళు చచ్చిపోయారు, అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా మీరు బ్రతికించబడ్డారు. ఆయన మనల్ని బ్రతికించి అనే మాట కూడా చూస్తాం. ఈ మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్న నీవు ఈ అనువులోకి వచ్చావా? ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరైనా సరే, నేను కొత్తగా జన్మించిన అనుభవం ఆయన కలిగి ఉన్నాను. ఆ రోజు యేసయ్య నికోదేముతో అన్నాడు, కొత్తగా జన్మించకపోతే నీవు దేవుని రాజ్యంలో చూడలేవని. మరి ఈరోజు మన విషయంతో మనతో కూడా అదే అంటున్నాడు, జన్మించామా కొత్తగాని. ఇది మనకు అర్థం కాని విషయం అని అనుకోవడానికి ఎవరు లేదు. ఆ దినాల్లో ఆయనకు అర్థం కాలే నికోదేముకు. వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక మాట అన్నాడు, అదేమిటి, ముసలివాడైన నేను నా తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా జన్మించాలనా అని అంటే, ప్రభు మళ్ళీ ఇంకో మాట చెప్పాలి కాదు, ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించినడులా అన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు తేటగా అర్థమవుతుందండి. ఆ రోజు నికోదేము గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడు అయినా వృద్ధాప్యంలోకి వచ్చాడు. సెప్టోజెంట్ అనే సభలో ఒక ముఖ్యమైన సభ్యుడు. ఎంత ఉన్నా కూడా తనకు ఆ సంగతులు మరుగు చేయబడిన పరిస్థితి. అయితే ఈరోజు ఎంత తేటగా పరిశుద్ధాత్ముడు తన వాక్యం ద్వారా, వర్తమానికుల ద్వారా ఈ సంగతి మనకు తేటతెల్లం చేస్తున్నాడు. మరి ఇంత సంగతి జరుగుతున్నా నీవు ఇంకా కొత్తగా జన్మించకపోతే పరిస్థితి ఏంటి? కనుక పెద్దలుగా మాట అంటుంటారు, ఒక్కసారి జన్మించిన వాడు 2 సార్లు చస్తాడు, 2 సార్లు జన్మించిన వాడు ఒక్కసారే చస్తాడు. మరి 2 సార్లు చావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేక 2 సార్లు జన్మించి ఒక్కసారే చావడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఒక్కసారి జన్మించడం అంటే శరీరం మూలంగా జన్మించడం, 2 సార్లు చావడం అంటే శారీరకంగా చావడము, అంతేకాకుండా రెండవదిగా నిత్యమైన మరణం. అక్కడ అగ్ని ఆరదు, వారి ఆత్మ సావదు. ఇలాంటి పరిస్థితి నీ జీవితంలో కోరుతావా? కాబట్టి నాకు ఇంకేదో తెలియదు, ఏదో చెబుతుంటారు, ఏదో వింటూ ఉంటాను, ఏదో పోతూ ఉంటాను, వస్తూ ఉంటాను అనుకుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకనే గంటలు కూడా దాటిపోకూడదు, దినాలు దాటిపోకూడదు. నీ జీవితంలో ఎంత కాలమైంది? ప్రభు ఎన్నిసార్లు నీతో మాట్లాడుతున్నా నీవింకా నీవు వాక్యానికి విధేయత చూపుగా, ప్రభువుకు నీ హృదయం ఇవ్వకుండా హృదయాన్ని ఇంకా కఠినం చేసుకుంటూ ఉంటే ఈ మధ్యాహ్నం మందైనా చెప్పు ఒక చిన్న మాట, ప్రభువా నేను పాపిని, నేను కొత్తగా జన్మించాలని కోరుతున్నాను. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడదు, నాకు అర్థమవుతుంది నేను ఇంకా కొత్తగా జన్మించలే, పాతవి నా జీవితంలో ఏవి గతించలే, నా జీవితంలో ఏవి నూతనంగా కాలే. నేను కేవలం శరీరం మూలంగా జన్మించి శరీర విషయాల మీద మనసు ఉంచువాడినే, శరీరం అవసరమైన మనసు గలవాడినే. నేను సంతోషపరచడం లేదు, వాక్యాన్ని నేను లోబడం లేదు. చివరికి శరీరానుసరైన మనసు మరణమని వాక్యంలో వ్రాయబడింది. నన్ను కనికరించి తప్పించు, నాకు ఈ రక్షణ దయచేయి అని నువ్వు తీర్మానించుకో. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇలా కొత్తగా జన్మిస్తున్నాడో, పేతురు అపొస్తలుడు అన్నట్లు ఆ రోజు శిశువు అని చెప్పాడు. అయితే శిష్యులుగానే ఉండకుండా అదే పేతురు అదే భాగంలో ఇంకో మాట అన్నాడు, మీరు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం
నిర్మలమైన దేవుని వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఏం చేయమన్నాడు చెప్పండి? అపేక్షించుడి అన్నాడు. డిజైరింగ్ ది వెరీ సిన్సియర్ మిల్క్ టు గ్రో ఇన్ సాల్వేషన్. అంటే అయినా అయితే ఆ రోజు నుంచి రక్షణలో మనం ఎదుగుతూ ఉన్నాం. ఇక పౌలు అపోస్తలులు తన విషయానికి వస్తేనేమో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 20వ వచనంలో అలాగే 21వ వచనంలో మీరు శిశువులుగా ఉండక బుద్ధి విషయమై మీరు ఎవరుగా ఉండండిట? పెద్దవారయుండు అని అన్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం మరొక పర్యాయం జ్ఞాపం చేస్తున్నాను, మన ఆత్మీయ జీవితంలో మనము ఎదిగినటువంటి వారమా అనేది. ఒకటి, క్రొత్తగా జన్మించామా? అదే సమయంలో రెండవదిగా, క్రొత్తగా జన్మించిన మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు దాటిపోతూ వచ్చినాయి, మనము ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉన్నామా అని. తర్వాత ఎదగడము అనే విషయానికి గన మనం వస్తే కనుక నేను ఒక చిన్న మాట జ్ఞాపం చేస్తాను. భక్తుడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఇలాగంటాడు, యవనస్తులారా మీరు బలవంతులు అన్నాడు. ఏమన్నాడండి చెప్పండి? యవనస్తులారా మీరెవరట అంటే పసిపిల్లలు, తర్వాత బాలబాలికలు, ఇంకెవనస్తులు, బలవంతులు. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలని కోరుతున్నాను. ఏంటి అంటే, గ్రోయింగ్ నాట్ ఓన్లీ ఇన్ ఏజ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితంలో అంటే కొత్తగా జన్మించిన రోజు, ఒకవేళ మనం 2000 సంవత్సరంలో కొత్తగా జన్మించామనుకోండి, రక్షణ పొందామనుకోండి, ఇప్పటికి 24 సంవత్సరాలు వయసు అని చెప్పాలి. అయితే ఏజ్లో గ్రో కావడం మాత్రమే కాదు, బట్ ఇన్ స్ట్రెంగ్త్ వీ నీడ్ టు గ్రో. నేను 24 సంవత్సరాల క్రితం నేను రక్షించబడ్డాను, నా ఆత్మీయమైన జన్మ 24 సంవత్సరాల క్రితం. ఈరోజు 24వ సంవత్సరం బర్త్డే, స్పిరిచువల్ బర్త్డే అంటారు, మంచిదే. కొంతమంది అమ్మా నాయన కడుపున పుట్టిన బర్త్డే చేసుకోరు, ఆత్మీయంగా పుట్టిన బర్త్డే చేసుకుంటుంటారు, మంచిది కాదని అనుకోండి, మంచిది. బట్ వాట్ అబౌట్ యువర్ గ్రోత్? గ్రోయింగ్ ఇన్, యూ హ్యావ్ గ్రోన్ ఇన్ ఏజ్. 24 సంవత్సరాల వయసు నీకు వచ్చింది క్రైస్తవ జీవితంలో. అయితే క్రైస్తవ జీవితంలో స్ట్రెంగ్త్ విషయం ఏంటి, బలం విషయం ఏంటి అని. కాబట్టి కాలేబు అంటాడు, కాలేబు నా వయసు ఎప్పుడు 85 సంవత్సరాలు, అయితే నా బలం మాత్రం ఏం కాలేదంటే చెప్పండి, తగ్గలేదు అని. అందుకే ఈరోజు రక్షించబడిన దేవుని ప్రజలంగా మన జీవితంలో మనము ఎన్ని సంవత్సరాలు రక్షించబడి వయసులో ఎదిగాం, కానీ మన బలం విషయం కూడా మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, అలాగనే మనము ఎదుగుతూ ఉన్నామా అని. ఎదగకపోతే బలహీనంగా పోతున్నాం. అందుకే నేను ఇందాక ఒక మాట వాడాను, కాలేబు వయస్సులో ఎదిగాడు, బలంలో బలహీనుడుగా కాలేదు. He had not grown weak in strength. బలం విషయంలో తాను బలహీనుడు ఏమాత్రము కాలే, బలం విషయంలో ఎదుగుతూనే ఉన్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితపు కండిషన్ ఎలాగుంది అని పౌలు అపోస్తలులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఇలాగ అంటాడు. 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం, అక్కడ 4-5 మాటలు అంటూ ఒక మాట మధ్యన బలవంతులై యుండుడి, బీ స్ట్రాంగ్ అన్నాడు. చూచారు కదా, బలవంతులై ఉండుడి అన్నాడు. కాబట్టి ప్రియులారా, రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయిందని మనం చెప్పుకోవడం కంటే, రక్షించబడిన నేను నా జీవితంలో ఇన్ని సంవత్సరాలకు తగ్గ బలము నేను పుంజుకున్నానా, బలములో నేను ఎదుగుతూ ఉన్నానా, లేక బలములో నేను am I growing in strength or growing weak in strength? నేను బలంలో ఎదుగుతున్నానా, లేక బలం విషయంలో నేను బలహీనుడిగా దిగజారుతున్నానా అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం అని. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని జ్ఞాపం చేస్తాను.
హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం దయచేసి 8వ వచనం. ఎఫ్రాయిము అన్ని జనులతో కలిసిపోయిను, ఎఫ్రాయిము ఎవరనూ త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను, తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అవి అతనికి తెలియదు. అది అతనికి తెలియదు. 8, 9 వచనాలు. 3 సంగతులు ఇక్కడ మీరు దయచేసి జాగ్రత్తగా గమనించండి. ఎఫ్రాయిమును గూర్చి వ్రాయబడినటువంటి మాట దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి ఏమిటి అని అంటే, ఎఫ్రాయిము యొక్క బలమును అన్ని జనులు అతని బలమును ఏం చేశారట? మృంగివేశారు. అతని తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుతుంది. ఈ రెండు ఒకే అర్థం. కనబడుచున్నవి అన్నాడు ఇక్కడ తెలుగులో, ఇక్కడ ఇంగ్లీష్లో బాగా పెట్టి రాశాడు. గ్రే హెయిర్స్ ఆర్ స్ప్రింకిల్డ్. హియర్ అండ్ దేర్ కాదు. వాట్ పర్సన్ యు ఆర్ రీడింగ్? ఇంగ్లీష్లో డిఫరెంట్ వర్సెస్ ఉంటాయి. గ్రే హెయిర్స్ ఆర్ స్ప్రింకిల్డ్ అపాన్ ది హెడ్ ఆఫ్ ఇఫ్రాయిం. ఎఫ్రాయిము తల మీద నెరసిన వెంట్రుకలు చిలకరించబడ్డాయట. అది కరెక్ట్ మీనింగ్. చిలకరించబడ్డాయి. చిలకరిస్తే కనపడకుండా ఉంటాయా? ఎన్నో కనపడుతుంటాయి. ఒక గ్లాసులో చేయి పెట్టి ఏళ్ళు పెట్టి తీసి బయట ఇట్లా అంటే కనుక చిలకరిస్తే చుక్కలు చుక్కలు ఎన్నో చుక్కలు ఉన్నాయి. అంటే క్లియర్గా తెలుస్తుంది. ఇది వాట్ ఈస్ ది సైన్? దిస్ ఈజ్ వాట్ ఫర్ ది సైన్? ఈ సూచన దేనికి అంటే ఎఫ్రాయిము యొక్క బలం ఏమవుతుందని చెప్పండి? తగ్గిపోతుంది, తినివేయబడుతుంది. ఇది చాలా విచారకరమైన విషయం. ఇది ఒక మాట జ్ఞాపం చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ రెండవదిగా మరొక మాటను మనం చూస్తాం. 8వ వచనం గమనించండి. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడు ఆయను. మనకు అర్థమవుతుందిగా, త్రిప్పివేయని అప్పం వంటి వాడు. ఒకవేళ పెనం మీద దోశ వేసి నువ్వు తిప్పకుండా అలాగే పెడితే ఏమవుతుంది? మాడిపోదు. అయితే ఇది దోశ మాత్రమే కాదు, అప్పం అంటే ఒకవేళ బాగా లావుగా ఉండే ఇలాంటి ఒక అప్పం. ఆ అప్పము ఈ పెనం మీద పెడతారనుకోండి, అది త్రిప్పివేయబడకుండా ఉంటే ఒక సైడ్ ఏం చేస్తుంటుంది? అది కాలుతుంటుంది, మాడుతుంది. మరొక సైడ్, పై సైడ్ ఏముంటుంది? పచ్చిగానే ఉంటుంది. అంటే బోత్ సైడ్స్ బికమింగ్ యూజ్లెస్. ఈ అప్పము రెండు వైపులా కూడా నిరుపయోగంగా, నిష్ప్రయోజనంగా ఉండిపోతుంది. ఇది ఎఫ్రాయిము పరిస్థితి. నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి కేవలం నిష్ప్రయోజనమైనది, పనికి రానిది అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత తిప్పివేయబడిన అప్పం యొక్క పరిస్థితి ఇక మీకు అర్థమైంది అనుకోండి, ఇంకా దాని గురించి ఎక్కువ నేను చెప్పాల్సిన అవసరం లే. మాడిపోతే ఎంత చేదో పనికిరాదు. పైన ఏమో పచ్చిగానే ఉంది, తినడానికి అది వీలు పడదు. బల్ల రొట్టె అందరూ కాల్చలేరు. ఇప్పుడు మీకు బల్ల మీద రొట్టె పెట్టాం కదా, అది దాదాపు అరచేతి కంటే ఇంకెక్కువ మందం ఉంటుంది. ఆ రొట్టె కాల్చాలంటే నైపుణ్యత అవసరం. జాగ్రత్తగా కాదు, నిదానంగా కాల్చాలి. తిప్పివేస్తూ కాల్చుండాలి. అప్పుడే అది చక్కగా కాలుతుంది, బ్రేక్ చేయడానికి వీలు పడుతుంది, చిన్న ముక్క తీసుకోవడం కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ అది అలా చేయకపోతే పనికిరాదు. ఆడ ఒకవైపు మాడిపోయింది, ఇంకోవైపు పచ్చిది. మన జీవితం ఎలాగుంటుందో గమనించారా? ఎఫ్రాయిము తిప్పివేయబడిన అప్పము వంటి వాడే.
అది ఒక విషయం తన జీవితంలో. బికమింగ్ యూజ్లెస్, బికమింగ్ యూజ్ఫుల్ ఫర్ నథింగ్. సరే, ఇంకా మనం ముందుకు వెళితే అక్కడ మరొక మాట కూడా చెప్పాలి. తన తల మీద క్షమించండి, 9వ వచనం, బలమును మృంగివేసిను, అది అతనికి తెలియకపోయిను. తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనపడుచున్నను, అది అతనికే తెలియదు. ది ఇగ్నోరెన్స్ ఆఫ్ గ్రోయింగ్ వీక్ అనేది ఇక్కడ మనం చూస్తాం. మూడవదిగా అంటే తాను బలహీనుడు అవుతున్నాడు, కానీ అది అతనికి చెప్పరే తెలియడం. ఇది చాలా విచారకరమైన విషయం. ఈరోజు మన క్రైస్తవ జీవితం ఎలాగుంది? కొత్తగా జన్మించాం. 3 మాటలు లేని ఎఫ్రాయిముల గురించి మీతో మాట్లాడుతూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆ ఎఫ్రాయిమే కాదు, మనం ఎవరిమైనా సరే కనీసం దీని గురించి నా ఇగ్నోరెన్స్ అనేది లేకుండా, ఇగ్నోరెన్స్ అంటే తెలియని పరిస్థితి అనేది లేకుండా తెలిసిగానే ఉంటే చాలా బాగుండేది. తెలిసి ఉంటే చాలా బాగుంది. చాలామంది మన జీవితాల్లో బలహీనం అవుతున్నాము, కానీ మనకు అది ఏం కావడం లేదంటే చెప్పండి, తెలియబడ. నేను ఆ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, ఊరికి అక్కడికి వెళ్ళాం. న్యాయాధిపతుల గ్రంథంలో 13, 14 మరి అధ్యాయాలలో సంసోను గురించి మనం చూస్తాం. 15, 16 అధ్యాయాలు. సంసోనుకు సమయంలో తన బలమంతా పోయింది. యెహోవా తను విడిచిపెట్టాడు, దేవుని ఆత్మ ఆయన విడిచిపెట్టేది. అయితే ఆ సంగతి ఏం చేయలేదు, తనకు తెలిసినట్టు లేదు. అందుకని ఏమనుకున్నాడు, ఢిల్లీలో ఉన్నది, ఇదిగో ఫిలిస్తీయులు వచ్చి నీ మీద పడుతున్నారనగా తాను ఎప్పటి వలనే విరజిమ్ము కొందునని అనుకున్నాడు. కానీ ఏమైంది, విడిచిపెట్టాడు. సంగతి అని తెలియదు. లేదు, ది స్ట్రెంగ్త్ హెస్ గాన్. గమనించండి, చాలాసార్లు మనం చేస్తూనే ఉంటాం పనులు, పాడుతూనే ఉంటాం పాటలు, లేకపోతే చేస్తూనే ఉంటాం ప్రార్థనలు, చేస్తూనే ఉంటాం ఆరాధనలు, చెప్తూనే ఉంటాం వాక్యం, లేకపోతే మందిరానికి వస్తూ పోతూనే ఉంటాం, బైబిల్ చదువుతూనే ఉంటాం, ప్రార్థన కూడా చేసుకుంటూ ఉంటాం, ఆరాధన కూడా చేస్తూనే ఉంటాం. అర్థమైందా? కానీ ఆ బలములో ఎదిగే విషయం ఏంటి అని, బలంలో తగ్గిపోతున్నామా? లేకపోతే కాలేబు కూడా మనం చెప్పగలమా? నా జీవితంలో ఇలాగ ఏళ్ళు గడిచే కొలది, వయసులో నేను ఎదిగే కొద్దీ బలంలో నేను మాత్రం తగ్గిపోవడంలే. బలం నాకు ఆ రోజు ఎట్టుందా, అంతే బలం నాకు ఈరోజు ఉంది. అంటే ఇంకొక రీతిగా చెప్పాలంటే, కాలేబ్ వాస్ గ్రోయింగ్ ఇన్ ది స్ట్రెంగ్త్. ఫిజికల్గా బలహీనం అవుతుంటే ఆత్మీయంగా ఏమవుతున్నాడు, తాను బలవంతు. కాబట్టి ఫిజికల్గా భౌతికంగా మనం బలహీనం అవుతూ ఉన్నప్పటికీ ఆత్మీయ జీవితంలో మనము బలంలో ఎదుగుతూ ఉండవలసిన వారు. కాబట్టి ఈ విషయాన్ని గురించి మన జీవితాలకు అన్వయించుకొని మనం సరి చేసుకుందాం. ఒక మాట చెప్పిన తర్వాత తలంపు దాటిపోతాం. ఎందుకని అనే ఒక మాట నేను ఒక సందర్భం మీకు జ్ఞాపం చేస్తే ఇంకా సులభంగా మీరు తర్వాత కొన్ని తలంపులు జోడించుకుంటారు అనుకుంటున్నాను. అది లూకాసు వార్త 13వ అధ్యాయం 18వ వచనం అనుకుంటున్నాను. రండి దయచేసి. లూకాసు వార్త 13వ అధ్యాయం 18 కాదు 11. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం దయచేసి గమనించండి. అందరం కలిసి చదువుకుందాం. 10-11. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించినప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి చక్కగా నిలవబడలేకుండాను అని. నేను ఇందాక కొన్ని పదాలు వాడా, మందిరానికి వస్తూనే ఉంటామని. ఈమె కూడా మందిరానికి వస్తూనే ఉంది, సమాజ మందిరం బోధలు వింటానే ఉంది. కానీ తన జీవితంలో కూర్చి ఏమని రాయబడింది, 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం. ఈరోజు కొత్తగా ఏమి రాలే, వచ్చి ఉండదు. 18 ఏళ్ళ నుంచి మందిరానికి వస్తూనే ఉంటుంది.
ఒకవేళ ఇంకా బోధలు వింటానే ఉంటుంది, ఇంకా అన్నీ చేస్తూనే ఉంటుందేమో. కానీ తను పట్టింది ఏంటంటే బలహీనపరచు దయ్యం, వీకనింగ్ స్పిరిట్. ఇక్కడేమో దయ్యం అనేది మనకు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఏమన్నదంటే వీకనింగ్ స్పిరిట్ అని ఉంది. వీకనింగ్ అనేది కాదు, స్పిరిట్ అనేది, ఒక స్పిరిట్, ఒక ఆత్మ. ఆత్మ అని అంటే ఇంకా బాగానే ఉంటుంది, దయ్యం అంటే ఇంకా స్ట్రాంగ్గానే ఉంటుంది అనుకోండి. కాదండి, అంటే మనం ఎలాంటి ఆత్మ కలవారు? ఇదే లూకాసు వార్త యేసయ్య ఒక సందర్భంలో మాట్లాడుతూ ఒక ప్రశ్న వేశాడు తన శిష్యులకు. 9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం. శిష్యులు అంటే యోహాను, యాకోబులు, ప్రభు నేను వాళ్ళని కాల్ చేస్తాను, నీకు ఇష్టమా అంటే అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు ఇక్కడ. ఏంటి ఆ మాట? తిరిగి వారంతటా అక్కడంత స్పష్టంగా లేదు, 4 వేసి క్రింద ఉంది తెలుగు బైబిల్లో. గమనించారండి? 4 సంఖ్య వేసి క్రింద ఉంది తెలుగు బైబిల్. మార్జిన్లో కొన్ని ప్రాచీన ప్రతులలో మీరు ఎట్టి ఆత్మ కలవారో మీరు ఎరుగరు. ఇంగ్లీష్లో ఏమనిందండి? ఇంగ్లీష్లో అక్కడే ఉందనుకుంటా పైనే. మీరు ఎట్టి ఆత్మ కలవారో మీరు ఎరుగరు. సరే, అవన్నీ వదిలేసేసి ఒక మాట ఇలాగ చెప్తా. ఇక్కడ కూర్చున్న మనతో ఒక ప్రభు అంటున్న ఒక మాట, మీరు ఎట్టి ఆత్మ కలిగి ఉన్నారు? బలహీనపరచు ఆత్మను కలిగి ఉన్నారా, లేక బలపరచు ఆత్మను మీరు కలిగి ఉన్నారు? వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ యూ హ్యావ్? చెక్ యువర్ సెల్ఫ్, పరీక్షించుకో అన్నటువంటి మాట. కనుక ఈరోజు ఒకవేళ బలహీనపరచు ఆత్మే మనల్ని పట్టి ఉంటే, దానికి తెలుగు బైబిల్లో పదం కూడా వాడుకోవడం మంచిది. బలహీనపరచు ఏంటంట? దయ్యం. విశ్వాసులు కూడా దయ్యాలు పడతాయా? మామూలుగా మంచి విశ్వాసి అయితే ఏం దయ్యం పట్టదు, కానీ అయితే విశ్వాసులు పట్టే దయ్యాలు కూడా ఉన్నాయి. ఆ దయ్యాలు ఇవి. ఇక్కడ ఇంకా మనం ఒకవేళ సంసోను గురించి ఒక మాట చెప్పచ్చు. న్యాయాధిపతుల గ్రంథం అయిపోయింది, యెహోషువ గ్రంథం తర్వాత న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చి న్యాయాధిపతులు అయిపోయి నేను సమూయేలు గ్రంథంలో ఉన్నాను. అది పాటు భాగం. ఈ మధ్య కాలంలోని ఈ వీక్లోనే ఈ న్యాయాధిపతులు సంసోను గురించి నేను చదువుతూ వచ్చాను. సంసోను ఏం చేశాడు? ఫిలిస్తీ దేశానికి వెళ్ళి తిమ్నాతుని వెళ్ళి ఎవరిని చూశాడట? ఒక ఫిలిస్తీ స్త్రీని చూశాడు, మోహించాడు అనేది. అసలు నీవు ఇశ్రాయేలుడవు, నీవు నాజీరు చేయబడినవాడు, కాబట్టి నువ్వు అలాగ చేయడం ఏంటి? తల్లిదండ్రులు వారించారు. అదేంటిరా, మన జన్మలో ఆడపిల్లలు లేరని చెప్పి నువ్వు ఫిలిస్తీ దేశంలో ఆ తిమ్నాతులో ఆ వ్యక్తి యొక్క కూతురు నువ్వు పెళ్లి చేసుకుంటారంటావేంటి? అది కాదు అని అంటే, లేదు నేను అదే ప్రేమిస్తున్నానంట. చివరికి అక్కడికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. చివరికి తాను ప్రేమించిన, తాను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీ ఆ ఇల్లు మొత్తం యావత్తు తగలబెట్టబడింది. తర్వాత ఫిలిస్తీన్లు బాధించుకున్నాను. ఆ తర్వాత ఢిల్లీలో ఈలాగున ఏ పర్సన్ హూ వాజ్ ఎ నజరేయుడు, నాజీరు చేయబడిన వ్యక్తి అంటే తల వెంట్రుకలు పుట్టినప్పటి నుంచి కూడా నాజీరు చేయబడి ఉంటే అది ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వ్యక్తి ద్రాక్షావల్ని ముట్టకూడదు, చనిపోయిన శవాన్ని ముట్టకూడదు, అన్యులతో సాంగత్యం ఉండకూడదు. ఏం చేశాడు? ఈరోజు రక్షించబడిన మన క్రైస్తవ జీవితంలో అవును నిజంగానే మనం ప్రభువుకు ప్రతిష్ఠించబడిన ప్రజ. కానీ మనం ఎలాగా ఇలాంటి వాటికి పోతాం? ఎన్నోసార్లు ప్రభు ఆత్మ వారించిన, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నా, ఆత్మీయులైన తల్లిదండ్రులు, ఆత్మీయులైన ప్రియులు మనల్ని హెచ్చరిస్తున్నా కూడా మనం అలాగ పోతున్నామంటే
యూ వాంట్ టు మిక్స్ యువర్ సెల్ఫ్ విత్ ది వరల్డ్. లోకము లోకస్తులతో నిన్ను నీవు కలుపుకోరుతున్నా. దట్ ఈస్ ది, అదే బలహీనపరిచే దయ్యం. మిక్సింగ్ అవర్ సెల్స్ విత్ ది వరల్డ్ ఈజ్ ది వీకెనింగ్ డెవిల్. లోకంతో మనల్ని మనం కలుపుకోవడం అనేటువంటిది మనల్ని బలహీనపరిచే దయ్యం. అదే ఈ విషయాల్లో జాగ్రత్త. యవనస్తులు, ఏ వయసులో ఉన్న వాళ్ళమైనా, మిక్సింగ్ విత్ ది వరల్డ్ అంటే కొన్నిసార్లు ఇంకేదో అని అనుకుంటున్నా. ఇశ్రాయేలు గురించి ఒక మాట చదువుతాను. 106వ కీర్తన గ్రంథంలో, కీర్తన గ్రంథం 106వ అధ్యాయం, 106వ కీర్తన గ్రంథం 2 దయచేసి 106వ కీర్తనే కదండి. వారు అన్యులతో 35వ వచనం, 106:35, అన్ని జనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారట. వారు విగ్రహములకు పూజ చేశారు. అవి వారికి ఏమైనాయి? ఊరైపోయినాయి. ఇక తర్వాత ఇక దిగిపోయినారు. కుమారులు కుమార్తెలు దయ్యములకు బలిగా అర్పించే పరిస్థితి. ఎలాంటి దుర్మార్గపు స్థితిలోనికి వారు దిగజారిపోయినారు. ఒక్కసారి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, మిక్సింగ్ విత్ ది వరల్డ్లీ పీపుల్, లోకస్తులతో ఏకీపించి కలవడం అనేటువంటిది ఏంటి అంటే, కలిసే కొద్దీ వారి క్రియలు నేర్చుకుంటాం. వారితో కలిసి వారి వంటి క్రియలు మనము చేస్తాం. మనము చేయడం ద్వారా అవే బలహీనపరిచే దయ్యాలు. ఒక్కసారి నువ్వు ఆలోచించి, లోకస్తులు చేస్తున్న క్రియలు కార్యకలాపాల వలె మీరు కూడా అలాగా చేస్తూ ఉంటే అవి మనల్ని బలహీనపరిచే దయ్యాలే. కాబట్టి మనం తప్పకుండా వాటి నుంచి పూర్తిగా వేరు కావాలి, విడిగా ఉండాలి. మనని ఒక ఆయన వచ్చి పెళ్లి చేయాలి అని అంటే పెళ్లి చేస్తాం. కాదు మంచి ఆల్మోస్ట్ పొందారా, ఇద్దరు రక్షించబడ్డారా అని అంటే వెంటనే వచ్చే జవాబు ఏంటి? ఒకరు కాదులేండి, అందరూ చెప్పే జవాబు అదే బాప్తిజం తీసుకోలేదు అని. నిన్నెవడు అడిగాడయ్యా బాప్తిజం తీసుకున్నాడా లేదా అని అడిగాను. నేను అడిగేది మారుమోసు పొందాడా లేదా అని. అదే మందిరానికి వస్తాడని మళ్ళీ అంటారు. అంటే మందిరానికి వస్తే మారుమోసు పొందేటు ఇదేనా? అరే నేను అడిగింది ఒకటైతే నువ్వు ఏంటి చెప్పేదని మళ్ళీ అడిగా. ఇంకా నోరు ఎలగలేశాడు. చాలా పర్యాయం లేదు. సరే మీరు రాకపోతే ఎవరినైనా పంపండి. ఎట్లా పంపాలా? నేను వచ్చినా ఒకటే, నేను పంపినా నేను ఒకటే. ఇవన్నీ గట్టిగా చెబితేనేమో ఇంకా అడ్డం తిరుగుతారు, మందిరాలకు మానుకుంటారు, ఇంకేమో చేస్తారు, ఇంకెక్కడో చేస్తారు, ఇంకేది చేస్తారు. మళ్ళీ మా మీద మళ్ళీ దాడులు చేయడానికి పూనుకుంటారు. అర్థమైందా? ఎంతమంది లేకపోలే. ఇది చాలా విచారకర విషయం. అది మాకేం నష్టం కాదు, అది నీకు నష్టం అవుతుంది. అరే వాక్యం వింటుంటిమి, వాక్యం చెబుతుంటిమి, కానీ వాక్య ప్రకారం మనం నడుచుకోకపోతే ఏంటి దాన్ని అర్థం? నేను అన్నాను, పెళ్లి చేయడానికి మీరు ఇంత ఆరాటపడేవాళ్ళు, వాడి రక్షణ విషయంలో నీకెందుకు అంత ఆరాటం లేకపోయింది అని అడిగా. ఏం చేస్తున్నావు ఇంతకాలం? ఈరోజు మన పిల్లలైనా సరే కనుక దయచేసి ఆలోచించండి. అంతేకాకుండా లోకము దాని సంబంధమైన ఆచారాలు. మరొక వచనం నేను జ్ఞాపం చేసి నేను ఒక తలంపుకి వెళ్ళిపోతాను. ఇక్కడ ముగించేస్తాను కాలేవుని గురించి ఈరోజు. ఏంటి మరొక వచనము అని అంటే, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం అనుకుంటా. చదవండి, ఎవరినో ఒక తీసేవారు దయచేసి. 5వ వచనం చదవమ్మా. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం. యాకోబు వంశస్థులారంటే ఇట్ ఈస్ కాలింగ్ అవుట్ ది ఇన్విటేషన్ టు కమ్ అవుట్. యాకోబు వంశస్థులారా రండి. ఎక్కడి నుంచి రండి? తర్వాత ఏమా చదువు. వీళ్ళు నడుచుకుందాం రండి. ఈ జనం
తూర్పున నుండిన జనుల సాంప్రదాయాలతో నిండి ఉన్నారు. ఫిలిస్తీయుల మంత్ర ప్రయోగాలు. విశ్వాసి, రక్షించమన్న ప్రభు బిడ్డ, పెద్దలారా, తల్లిదండ్రులారా, యవనస్తులారా, ఈ మాట ఒక్కసారి మనసులో పెట్టు. తూర్పు దేశపు జనుల సాంప్రదాయాలు. రక్షణ ఏం పొందాం కాదనం, కొత్తగా జన్మించావు. కానీ తూర్పు దేశపు జనుల సాంప్రదాయాలు ఏమైతే నువ్వు ఆచరిస్తున్నావో అవి నీకు బలహీనపరిచే, నీకు పట్టిన దయ్యాలు. గుర్తుంచుకో, అవి నేను బలహీనపరిచే దయ్యాలు. ఏదో తేలిగా తలంచుకోకు. లోకస్తులు చేసే ఆ సాంప్రదాయాలు, పితృ పారంపర్యములు, ఇవన్నీ నువ్వు చేస్తున్నావంటే ఏంటి అసలుగా? అవి బలహీనపరచు దయ్యాలు. మనకు సంబంధం ఏంటి? అందుకని ఇవి చాలా తీక్షణంగా తీసుకోవాల్సిన విషయాలు. ఏదో రక్షణ పొందామని చాలాసార్లు ఉబలాట పడుతూ ఉంటాం. బాప్తిసం పొందాను ఉబలాట పడుతూ ఉంటాం. ఇన్ని సంవత్సరాలు నేను మందిరానికి వస్తున్నాను అనుకుంటాం. కొన్నిసార్లు ఆరాధన చేస్తున్నాను అనుకుంటాం. ఇంకేదో కానుకలు ఇస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నాను అనుకుంటా. ఈ సంగతులు ఏంటి? కాదనం. అదిగో స్త్రీ 18 ఏళ్ళు, నువ్వు 36 ఏళ్ళేమో కొత్తగా జన్మించి మందిరానికి రాబట్టి, ఆరాధన ప్రార్థన చేయబట్టి. కానీ ఆమెకు 18 ఏళ్ళు బలహీనపడితే నీకు 36 సంవత్సరాలు బలహీనపరిచి దయ్యం పట్టింది. అంటే నువ్వెంత బలహీన పెట్టావు. అక్కడ బలహీనత అనే మాట తెలుగులో చాలా సింపుల్గానే ఉంది. కానీ ఇంగ్లీష్లో నేను 3 వర్షన్స్ చూశాను. 3 వర్షన్స్లో NIVలోనేమో క్రిపుల్డ్ అని రాయబడింది. ESVలోనేమో KJVలోనేమో ఇన్ఫర్మిటీ, స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ అని రాయబడింది. ESVలోనేమో ఇంకో పదం మీద రాశారు, వీక్నెస్ అనేది రాశారు. అంటే నేను ఆ 3 పదాల సంగ్రహంగా నేను ఒక మాట వాడితే మంచిది. వంగిపోయింది అంటే ఎంత వంగిపోయిందంటే ఆకాశం చూడలేకపోతుంది, సూర్యుని చూడలేదు, నక్షత్రాలు చూడలేదు, అటు ఇటు ఉన్నవారిని కూడా చూడలేదు. నేను కొత్తపట్నం బస్టాండ్ మీదకి వచ్చేటప్పుడు ఆ మూల మీద, పెట్రోల్ బంక్ మూల మీద, రోడ్డు మీద ఒక ఆమె కూర్చొని ఉంటుంది, కూరగాయలు అమ్ముకుంటూ ఆకురు. నేను ఆమెను మెచ్చుకుంటాను. పూర్తిగా ఇట్లా వంగిపోయి ఉంటుంది, బక్కగా ఉంటుంది. ఆయన గంటల తరబడి కూర్చుంటుంది ఆడ వ్యాపారం కోసమని. ఆయన ఎప్పుడు లేచి, ఎప్పుడు నిలబడి, ఎప్పుడు చూడాలి, ఎప్పుడు చూడలే. కొన్ని సంవత్సరాలు చూస్తున్నాను నేను ఆమెను. అయితే ఈ స్త్రీని గురించి అది కూడా చెప్పడానికిలే. క్రిపుల్డ్ అంటే ఏమిటి అంటే వంకర టింకర అయిపోయింది, మడతలు పడినట్టు అయిపోయింది ఈ స్త్రీ. క్రైస్తవ జీవితంలో ఈ మడతలు పడిన దౌర్భాగ్యమైన స్థితి ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. కనుక ఏవి మనల్ని బలహీనపరుస్తున్నాయో వాటన్నిటిని అర్థం చేసుకొని పశ్చాత్తాపడి ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంది. ప్రభు క్షమిస్తాడు, ప్రభు కృప ఇస్తాడు. తద్వారా మనం బలపరచబడతాం. కాలేబుకు వలె మనం చెప్పగలుగుతాం, నేను వయస్సులో 85 సంవత్సరాలు ఎదిగాను, అలాగే స్ట్రెంగ్త్లో, బలంలో కూడా నేను ఎదుగుతున్నాను. 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 11వ వచనం. ఈ మాట మనం అందరం మనకు చెప్పవలసిన ప్రాముఖ్యమైన మాట. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం. యుద్ధం చేయుటకు కానీ వచ్చుచు పోచునుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలమున్నది. కాబట్టి బలమున్నది అన్నప్పుడు ఎక్కడ ఇంకో మాట జ్ఞాపం చేయాలి. బలం దేనికి అంటే క్రైస్తవ జీవితంలో చేయవలసినవి చేయడానికి, పోరాడవలసిన పోరాటాలు. ఆత్మీయ జీవితంలో మనం పోరాడేది శరీరంతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, వాయుమండల దురాత్మల సమూహంతోనూ పోరాడే బలం. ఈ శారీరక బలం కాదు, శారీరకంగా బలహీనమైన కదా, అది వేరే విషయం. అయితే ఆత్మీయంగా మనం బలవంతులుగా ఉండడం అనేది ప్రభు కొరకు చేయాల్సిన పని చేయాలి. ప్రధానులతో, అధికారులతో, వాయుమండలం సంబంధం దురాత్మల సమూహంతో పోరాడేటటువంటి ఒక పోరాట పటిమలో ఒక విశ్వాసిగా మన జీవితాల్లో మనం ఉండడం అనేటటువంటిది ప్రాముఖ్యం. నేను యుద్ధం చేయాలి. ఎందుకు యుద్ధం చేయాలి అనంటే
ఈ కాలేబు కనాను ఇంకా స్వాధీనం చేసుకోవాలంటే తాను యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం? తనొక మాట ఉంటాడు ఇక్కడ 12వ వచనంలో, అనాకీయులను ప్రాకారముల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినం నీకు వినపడను. యెహోవా నాకు తోడండి, యెహోవా సెలవిచ్చాడు, వారి దేశాన్ని స్వాధీనపరచుకుందును. నేను యుద్ధం చేస్తాను. యుద్ధం చేయటకు నాకు బలం ఉంది. దేనికి యుద్ధం? దేనికి బలం? అంటే టు పొజెస్ ది ఇన్హెరిటెన్స్, ప్రామిస్డ్ ఇన్హెరిటెన్స్, వాగ్దానం చేయబడిన స్వాస్థ్యాన్ని నేను స్వతంత్రించుకోవడం నాకు బలం వస్తుంది. బలం ఉంది. ఈ బలం నీకు లేకపోతే స్వాస్థ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు. ఈ బలం నీకు లేకపోతే ప్రధానులతో, అధికారులతో, వాయుమండల దురాత్మల సమూహంతో పోరాడలేము. ఈ బలం మనకు లేకపోతే ప్రభు కొరకు ఏమిది చేయాలనో మనం చేయలేము. కాబట్టి దావీదుతో ఏకీపించక మాట చెబుదాం. 18వ కీర్తనలో అంటాడు, యుద్ధమునకు నాకు బలమును ధరింపచేయవాడు ఆయనే. 18వ అధ్యాయం 30 కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 2 దయచేసి 39వ వచనం. 39వ వచనం, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచి వారి నా క్రింద. కాబట్టి అలాంటి బలములో మన జీవితాల్లో ఇద్దాం. ఎక్కడ బలహీనమనేమో అందుకు కారణం ఏంటో, బలహీనపరచ ఆత్మ ఏంటో, దయ్యం ఏంటో, ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నాం ఒక్కసారి ప్రశ్నించుకుందాం. తర్వాత ఇంకో తలంపుకు వెళ్దాం. 2 దయచేసి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 14వ అధ్యాయం యెహోషువ గ్రంథం 11వ వచనం, క్షమించండి 12వ వచనం. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. మనం పైన కూడా కొన్ని వచనాలలో మనం చూస్తాము. 6వ వచనంలో ఒక మాట, యూదా వంశస్థులు గిల్గాల్లో యెహోషువ యొద్దకు రాగా కెనజీయుడు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఈలాగు మనవి చేసి. కాబట్టి మనవి అనే మాటను మనం చూస్తాం. ఇక్కడేమో 12లో నాకు దయచేయము అనే మాట. నేను మీకు చెప్పకూడతాను. 2వ తలంపు బ్రీఫ్గానే చెబుతాను. ఇది 3వది కూడా బ్రీఫే. ఏంటి అని అంటే, ఇది కాలేబు యొక్క ప్రార్థన అని చెప్పాలి. ది రిక్వెస్ట్ కాలేబ్ మేడ్ విత్ జాషువా. అవును, ఇప్పుడు ఇది మనకు ఒక చక్కని మాదిరికరమైన ప్రార్థన అని అనాలి. కాలేబు ధైర్యంగా యెహోషువ యొద్దకు వెళ్ళి ఇలాగా మనవి చేస్తున్నాడు. కాబట్టి నాకు దయచేయము, ఆ దినమున కొండ ప్రదేశం ఫలానా నాకు దయచేయి అని అడుగుతున్నాడు ధైర్యంగా. ఈరోజు మనకు కూడా ఉంది ధైర్యం. ఏ ధైర్యం? హెబ్రీ 4వ అధ్యాయం 16వ వచనంలో మనము కూడా కరుణింపబడి సమయోచితమైన సహాయము కొరకై ఏం చేద్దామంట? ధైర్యంతో కృపాసనం చేరదాం. కాబట్టి కాలేబుకుండే ధైర్యం నీకు నాకుంది. కాలేబుకుండే ధైర్యం ఒక యెహోషువ, ఒక మనుషుడే, తన వంటి సహచరుడే. అయితే మనకి ఇంకా కృపాసనం వద్ద ప్రభు అయిన క్రీస్తు వద్దకు వెళ్ళేందుకు మనకు ధైర్యం ఇచ్చాడు. ఒకటి ఇది మనం గుర్తుంచుకుందాం. తర్వాత కాలేబు వెళ్ళాడు యెహోషువ దగ్గరికి. మనం కూడా యెహోషువ దగ్గరికి వెళ్ళాలి. ఎవరు మన యెహోషువ? ఆ యెహోషువ కాదు. యెహోషువ అంటే జీసస్ సేవ్స్ అని అర్థం. యేషువా. కనుక హోషేయ అని కూడా ఈయనకు పేరు. ఇంకో సందర్భంలో హోషేయ అని కూడా వాడాడు యెహోషువకు. ఇదంతా ఏంటంటే యేషువా హీబ్రూలో అంటే యేసయ్యను గురించి. కాబట్టి ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ పరలోకపు యెహోషువ మనకు ఉన్నాడు. ఆ యెహోషువ కంటే ఎక్కువగా మన ప్రార్థనలు ఆలకించువాడు. తనకు మొరపెట్టు వారందరికీ మన దేవుడిని యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఏ గొప్ప జనమునకు సమీపంగా ఉన్నాడు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళాలి. మనకును ఉన్నాడు మన పరలోకపు యెహోషువ. అయితే చిన్న మాట చెప్తాను ఇక్కడ ప్రార్థన గురించి. కాలేబు యెహోషువ దగ్గరికి వెళ్ళేటప్పుడు
ఒక చక్కని గొప్ప ఆధారంతో వెళుతున్నాడు. ఆన్ ది బెస్ట్ గ్రౌండ్ హీఈస్ అప్రోచింగ్ జాషువా అబౌట్ హిజ్ రిక్వెస్ట్. ఏంటి ఆ గ్రౌండ్? 12. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశం. అంటే ఒక దినాన యెహోవానే సెలవిచ్చాడు, ఇదిగో ఈ కొండ ప్రదేశం ఎవరికి ఇవ్వాలి? చెప్పండి, ఎవరికి ఇవ్వాలి? కాలేబుకు. ఈ స్వాస్థ్యం కాలేబుకి ఇవ్వాలి. కాబట్టి దిస్ ఈజ్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్ ఫర్ కాలేబ్. కాలేబు కొరకైన దేవుని వాగ్దానం అని చెప్పాలి. మనకు లేవా వాగ్దానాలు? చెప్పండి, లేవా అంటున్నా. ఎన్నో వాగ్దానం. క్రీస్తు యేసునందు వాగ్దానములు అనేకములు, అత్యధికములైన వాగ్దానములు. అవన్నీ ఆవును ఆమెనట్టున్నవట. ఇన్ని వాగ్దానాలు మనకుండి కూడా మనం ఒకవేళ ప్రార్థన గురించి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. అయితే ఒకటి జ్ఞాపం చే, ఆడు మొత్తం 7 అడుగుడు మీకు ఇవ్వను, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు ఇవ్వను. అంతే. ఇంకెందుకు ఎన్ని వాగ్దానాలు? ఎన్నో ఉన్నాయి మీకు. ఇంకా అంతకంటే శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయి. మీ సంతోషం పరిపూర్ణమవునట్లు అడుగుడు మీకు అనుగ్రహించమనండి. కాబట్టి పిల్లరా, బేసింగ్ ఆన్ ది ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను జ్ఞాపం చేయాలి. ఇంకో మాట ఏంటంటే, కాలేబుకు దేవుని మాట యందున్న నమ్మకం. ది ట్రస్ట్ విచ్ కాలేబ్ హ్యాడ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు సెలవిచ్చాడు, ఆయన సెలవిచ్చాడు కాబట్టి ఆయన దాన్ని చేస్తాడు. కాబట్టి నా విషయమై దేవుడు ఏమి సెలవిచ్చాడో ఆయన దాన్ని నెరవేర్చేవాడు. అడగడమే మన వంతు. నీ విషయంలో, నా విషయంలో, ఇక్కడ కూర్చున్న మనందరి విషయంలో దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన మాటలు. ఏం చెప్పాడు దేవుడు, ఏం సెలవిచ్చాడు, అది అర్థం చేసుకోండి. వాక్యం చదువు, ప్రార్థన చేసుకో, ప్రభుని అడుగు. ప్రభు నిన్ను గూర్చి, నీ అక్కల గూర్చి ఏం సెలవిస్తాడో చూడు. అప్పుడు చెప్పు, ప్రభు నీవు ఇలాగా సెలవిచ్చా. నేను ఇంకొక చిన్న ప్రార్థన సందర్భం జ్ఞాపం చేసి ముగించేస్తాను. అంటే 3వ తలంపుకి వెళ్తా. అదేంటి అంటే, ఆయన ఈ మాట వాడాడు. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం. దయచేసి రండి. 27వ వచనం చదువుతున్నాను. యెహోవా మధ్యలో నుంచి, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడవైన నాకు తెలియపరిచావు గనుక నేను ఇలాగున మనవి చేస్తున్నాను. అది మనం ప్రార్థన చేయడానికి, ప్రభుని అడగడానికి ఆధారం ఏంటి అంటే ఆయన మాటలు, ఆయన వాగ్దానాలు. ఏమని ప్రార్థన చేస్తున్నాడట? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అంటాడు ఆ పదం, నీ దాసుడే నాకేముంది? ధైర్యం ఉంది. ఇందాక కూడా చెప్పుకున్నా, ఇప్పుడు 4:16. 28వ వచనం, యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడు అయిన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడు కనుక నీ మాట సత్యమే. నీవు దేవుడు కనుక నీ మాట నమ్మిక మనం చూస్తాం. ఒకటి వాగ్దానాలు చూస్తాం, ప్రార్థన చూస్తాం, నమ్మకం చూస్తాం. దేవుని మాటలయ్యింది. నీకు నాకు దేవుని మాటలైంది నమ్మిక లేకపోతే, దేవుని వాగ్దానములైంది మనకు నమ్మిక లేకపోతే మనం ప్రార్థన చేయం. అది కాలేబు మనకు చూపిస్తున్నాడు. దేవుని మాట ఏంది నమ్మకం ఉందా? ఆయన వాగ్దానాల మీద నమ్మకం ఉందా? ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. అది కాలేబు తన జీవితం మనకెంతో మాదిరి అని. ఆ తర్వాత నిశ్చయంగా కాలేబు పొందాడు. 14వ అధ్యాయము యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం చూడండి దయచేసి. 13వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిండు మనసుతో అనుసరించేవాడు కనుక యెహోషువ అతని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. కాబట్టి 14వ వచనం, అయితే కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. చూచారా? ఇచ్చాడు, అది స్వాస్థ్యంగా కాలేబుకు నేటి వరకు ఉన్నదని ఆ రోజు వ్రాయబడినటువంటి మాటనుగా మనం చూస్తాం.
నిశ్చయంగా దేవుడు మనకిస్తే అది మనకు ఉంటుంది. ఆ దేవుడు మన ఇద్దరి నుంచి ఏమాత్రమును తీసివేయలేడు. ఇది రెండవ తలంపు ఈ కాలేబును గూర్చి ఈ మధ్యాహ్నం. ఇక మూడవది వెళ్ళి నేను ముగించేస్తాను. 15వ అధ్యాయంలో ఒక మాట చదివాం కదా, రెండు దయచేసి యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం చివరి భాగం చదువుతున్నాను, లేక వచనం అంతా చదువు. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఈ అక్ష చాలా వింతైన ఏం చెప్పాలి, వింతైన కోడలని చెప్పాలి. ఇంటికి పోయింది కదా, ఇప్పుడు ఆ ఇంటి దగ్గర మాట్లాడుతున్న మాట ఇది. ఎవరింటి దగ్గర? మెట్టినింటి దగ్గర. పుట్టినీళ్ళు కాదు, మెట్టినీళ్ళు అంటారే, అది మా అత్తమ్మ గారింటి. పోయి భర్తతో ఏం చెబుతుందంటే, ఏం చెబుతుంది, ఇలా చెప్పే స్త్రీలు చాలా తక్కువ ఈ దినాల్లో. ఏం చెప్పిందంట, ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడుగుమని అతనిని. ఎవరి తండ్రిని? కొంతమంది అర్థం కాక బైబిల్ చెబుతుంది కదా, కాపురానికి నేను వచ్చాను, మీ నాయన్ని అడుగు, మనకు ఒక ఇల్లు కొనేమను, మనకు ఒక కారు కొనేమను, మనకు 2 వీలర్ కొనేమను. ఎవరి నాయన్ను? ఆమె భర్త నాయన్ను. ఈడ భర్త నాయన్ను కాదు అడగమని చెప్పేది. ఎవరి నాయన్ను? ఈమె నాయన్ని అడగమంటుంది. ఎవరు అడగాలంట? భర్త అడగాలంట. రివర్స్ తెలుసా అన్న? ఇంకెక్కువ చెప్పొద్దంటారా మీరు ఆడవాళ్ళు? నాకు తెలియదు. ఆ ఇంటికి పోయి, పెళ్లి చేసుకుని ఆ ఇంటికి పోయి తన భర్త అంటుంది, మా నాయన్ని అడుగు, మా నాయన్ని అడుగు. ఈమె ఇక్కడ వీళ్ళ నాయన్ని మామని అడగడం లే, వీళ్ళ నాయన్ని అడగమని చెప్పడం లే. ఈ దినాల్లో కాపురానికి పోతే చాలు, మనం పక్కన ఉందాం, పక్కన వండుకుందాం, ఇంకో కొంప కట్టుకుందాం, వీళ్ళతో మనకి ఎందుకు. ఇది మంచి బుద్ధి కాదు తెలుసా. సరే, పెద్దలు తీర్మానించి ప్రార్థన చేసి అలాగే చేస్తేనే మంచిదే, సంతోషంగా. అదేమని వద్దని చెప్పడం లేదండి, మళ్ళీ నన్ను ఇది చేయకండి. ఇప్పుడు 18వ వచనం. ఆమె గాడిద తర్వాత అడుగుమని అతన్ని ప్రేరేపించను. ఇద్దరు బయలుదేరినట్టున్నారు. ఇక ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూసి నీకేమి కావాలని ఆమెను అడిగాడు. ఆలస్యం కూడా చేసినట్టు లేదు, వెంటనే వచ్చేసింది. మళ్ళీ వాళ్ళ అమ్మగారింటికి, పుట్టింటికి వచ్చింది. వచ్చేసి ఎప్పటికీ ఈయనక ఎట్లా వచ్చింది, ఏందమ్మా మళ్ళీ వచ్చా, ఏం కావాలి నీకు అంటే, ఏదో పోయినట్టుగా ఆమె మళ్ళీ వచ్చింది. వీడికి ఏదో మర్చిపోయింది తీసుకోవడానికి అన్నట్టు మళ్ళీ వచ్చింది. ఏం కావాలి నీకు, ఏంటి అంటే అంత స్పీడ్గా ఉందన్నమాట, వేగంగా. అప్పుడు దిగగానే ఆమె ఒక మాట, 19 అందరం కలిసి చదువుకుందాం మళ్ళీ. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాడు. నాకు దీవెన దయచేయము, గివ్ మీ బ్లెస్సింగ్. నేను ఇక్కడే మాట సరే, ఇంతవరకు చెప్పాను అనుకోండి. ఈ 3వ తలంపులో అది ముఖ్యమైనది ఏంటంటే, నాకు దీవెన దయచేయమని ఈ అమ్మాయి అడిగితే అక్ష, అప్పుడు కాలేబు ఏం చేశాడట, దీవెన దయచేశాడు. ప్రాముఖ్యమైన మాట చెబుతున్నాను. రక్షించబడిన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, లేకపోతే ఏ వయసులో ఉన్నవారులారా, ముందుగా తల్లిదండ్రుల గురించి ఆ మాట చెప్పండి. మన పిల్లలకు దీవెన ఇచ్చుటకు మన దగ్గర ఏమైనా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్, ఎనీ బ్లెస్సింగ్ టు గివ్ టు యువర్ చిల్డ్రన్? పాపం వాడు వాపోతాడు, ఏడుస్తాడు, ఏడ్చేసాడు. ఎవడు? ఏశావు. నాయనా నీ దగ్గర ఒక్క దీవెనేనా, నాకేం లేదు, ఇంకేం లేదు నాయన, అంతవానికి ఇచ్చేసి. ఈ తండ్రి యొద్ద అయితే కాలేబుకు దీవెన ఉంది ఇవ్వడానికి, కాబట్టి ఇచ్చేసాడు. తల్లిదండ్రులారా, మన ఇంటిలో మన పిల్లలకు ఇచ్చుడుకు దీవెన మన దగ్గర ఏమైనా ఉందా? కాదనం.
ఒకవేళ భౌతికంగా వారి క్షేమం గురించి మనం విచారించవలసిన బాధ్యత తల్లిదండ్రులుగా మనకు ఉంది. తల్లిదండ్రులే కదా తమ పిల్లలకు ఆస్తిని సమకూర్చాలని కూడా బైబిల్ చెబుతుంది. అయితే దానికంటే మించి మనం ఇవ్వగల దీవెన ఏమిటి? ఇందాక ఆరాధనలో చెప్పుకున్నాం కదా, ఏమి దీవెన? ఆత్మీయమైన దీవెన, ది స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. అవి పరసంబంధమైన ఆశీర్వాదాలు. భూ సంబంధంగానే ఇస్తున్నాం, చాలానే భూ సంబంధంగా చాలానే ఇస్తుంటాం. ఒకటి కొంతమంది అది కూడా ఇవ్వరులేండి, అది న్యాయం కాదు, ఇవ్వాలి. అది పరసంబంధంగా అంతకంటే మించి ఇవ్వాలి. తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నవారు మీ పిల్లలకు పరసంబంధమైన ప్రభువైన క్రీస్తు దీవెన ఇచ్చేదానికి నీ దగ్గర ఏమైనా ఉందా అంట. కాలేబు దీవెన ఇచ్చిన వాడు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మన పిల్లలకు అట్టి దీవెన మనం ఇద్దాం. రెండవదిగా, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ కూడా తన పొరుగు విశ్వాసికి ఇచ్చేదానికంటూ తనకు ఒక దీవెన ఉండాలి. ఇది నేను పొందడమే కాదు, కాలేబు పొందాడు యెహోషువ ఇస్తే, నీవు నేను పొందాను. అయితే పొందడమే కాదు, మనం ఏం చేసేవారంగా ఉండాలి చెప్పండి? ఇచ్చేవారంగా ఉండాలి. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మీయమైన దీవెనలు, వరములు. పౌలు అపోస్తలుడు రోమీయులు రాస్తూ సందర్భంలో ఇలాగంటాడు. రోమీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం రండి దయచేసి. రోమా పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనానో మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. మీకు ఇవ్వాలి ఏంటి? ఆత్మ సంబంధమైన వరం ఏదైనా మీకు ఇవ్వాలి, అందుకు మిగులు అపేక్షించుచున్నాను. ప్రభు బిడ్డలం, ఈరోజు మన జీవితాలు ఎలాగున్నాయో చూద్దాం. కాలేబుకు వలె ఇంటి వారికి దీవెన ఇచ్చుటకు మన దగ్గర దీవెన ఉండాలి. అలాగే సంఘాలు దేవుని ప్రజలతోటి విశ్వాసులకు ఇచ్చేదానికి దీవెన మన దగ్గర ఉండాలి. అంతేకాదు ప్రభువుని ఎరగని మన స్నేహితులకు అనేకులకు ఇచ్చేందుకు ఆ దీవెన మన దగ్గర ఉండాలి. కాబట్టి వారు వచ్చి మనల్ని అడిగితే మనం ఆ దీవెన ఇచ్చేవారంగా ఉండాలి. ఒక ఉపమానం చెబుతాను, మీకు జ్ఞాపం చేస్తానంటే ప్రార్థన చేస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 5వ వచనం నుంచి, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా నాకు 3 రొట్టెలు బదులిమ్ము. అప్పుడు నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతని పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పినలా. సరే, ఇంక మిగిలినంతా మీరు చదవండి. ఇక్కడ 3 స్నేహితులు ఉన్నారు ఒకరికొకరు. ఒకడేమో మధ్యరాత్రి వచ్చాడు ఇంటికి, ఒకరింటికి. వీడు రెండో వాడు వచ్చాడు మధ్యరాత్రి, వానికి పెట్టడానికి వీడి దగ్గర ఏమీ లేదట. అప్పుడు వీడేం చేశాడు? రెండో వాడు అంటే 3వ వాడి దగ్గరికి వెళ్ళాడు, వాని స్నేహితుని దగ్గరికి. వాని స్నేహితుని దగ్గరికి వెళ్ళి, దారిని పోతే ఇటు వచ్చాడు మధ్యరాత్రి, నా దగ్గర ఏమి లేదు, నా స్నేహితుని పెట్టుడుకో అని చెప్పి వాని తరపు కొట్టి 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 ఏమైందో కానీ ఆఖరికి వాడు అనుకుంటున్నాడు లాభలే అని ఆ మాట చూస్తాను. 8వ వచనం చివరి భాగం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాడికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును. సిగ్గుమాలి అడుగుతున్నాడు. చాలాసార్లు ఇది సిగ్గు. మన దగ్గరకు వచ్చేవారికి మనం ఏమైనా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేకపోతే చెప్పండి, అది ఏంటంట? చెప్పండి ఏంటంటే అది? ఏం చెప్పరే మీరు గట్టిగా? ఎవరు చెప్పడం లే మీరు. అంటే ఆ మాట నన్ను కూర్చొని నేనేం చెప్పుకుంటే ఏం బాగుంటుంది అనుకుంటున్నారా? కానీ నాకు తప్పదు కదా చెప్పడం. అది మనకు సిగ్గు అని. అదే కాలేపుకి ఏమి సిగ్గు లేదు.
కాదు, కుమార్తె అడిగింది ఆలస్యం, నీటి మడుగులను కూడా ఇచ్చేశాడు. పో దీవెన. కాబట్టి ఇట్టి దీవెన అనేకులు మనం పంచేవారు. మనం అబ్రాహామును గురించి మనం చూస్తాం. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ తర్వాత నీ సంతతిని భూలోక వంశములన్నీ నీ ద్వారా ఏమవుతారంటే చెప్పండి, ఆశీర్వదించు. కాబట్టి ప్రియులారా, విశ్వాసం ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మనకు ఉన్నవి ఒకవేళ శారీరకంగా భౌతికంగా కూడానండి, భౌతికంగా కూడానండి. రెండవది, అదే సమయంలో అంతకంటే మించి ఆధ్యాత్మికంగా మనకు ప్రభు ఏమైతే ఇచ్చాడో, ఏమైతే ప్రభువులు పొందామో దీవెనలు, అవన్నీ మనం అనేకులతో ఇతరులతో పంచుకునే వారంగా ఉండాలి, ఇచ్చే వారంగా ఉండాలి. కాబట్టి ఆ ప్రకారం ఉండి ఒక నూతన తీర్మానం చేసుకుందాం. బల్ల దగ్గరికి పోతున్నాం. ప్రభు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకొని ఏమన్నాడు, ఇది మీ కొరకై ఇయ్యబడుచున్న నా శరీరం, అంటే నా శరీరాన్ని మీకు ఇస్తున్నాను, నా రక్తం నేను మీకు ఇస్తున్నాను. ప్రభు తన సమస్తమును మనకు అనుగ్రహించి ప్రార్థన చేస్తుంది.